హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఈరోజు టీఎస్ఎస్పీడీసీఎల్ సబ్ ఇంజనీర్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఎగ్జామినేషన్లో ముఖ్యంగా మనకి జనరల్ స్టడీస్, ఇంగ్లీష్తో పాటు రీజనింగ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ విత్ ప్రూఫ్స్తో సహా ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి చివరి వరకు చూడండి. సో ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయనేది మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. రాబోయేటువంటి ఎగ్జామినేషన్స్కి క్వశ్చన్ పేపర్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను చెప్తున్నటువంటి ఈ పేపర్ కోడ్ వచ్చేసి కోడ్ బి అండి. సో మిగిలినటువంటి కోడ్ ఉన్నటువంటి వారు మీకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎక్కడున్నాయనేది చూసుకొని దాన్ని బట్టి ఆన్సర్ అయితే చేయండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి ఫ్యూ ఇంగ్లీష్ క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి అవేంటనే చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మై కంప్యూటర్ డాష్ బి ఓల్డ్ బట్ ఇట్ స్టిల్ వర్క్స్ రియల్లీ వెల్ అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ వచ్చేసి మైట్ అండి. మై కంప్యూటర్ మైట్ బి ఓల్డ్ బట్ ఇట్ స్టిల్ వర్క్స్ రియల్లీ వెల్ అనేది దీనికి సంబంధించిన కంప్లీట్ సెంటెన్స్. సో మే లేదా మైట్ అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ఇక్కడ మనకి గూగుల్లో కూడా డైరెక్ట్గా క్వశ్చన్ విత్ ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగింది. సేమ్ క్వశ్చన్ మనకి డైరెక్ట్గా దించేశారు. సో మై కంప్యూటర్ డాష్ బి వరల్డ్ బట్ ఇట్ స్టిల్ వర్క్స్ రియల్లీ వెల్ అనే దానికి ఇక్కడ మే అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. బట్ మనకి ఎగ్జామినేషన్లో మైట్ అని చెప్పేసి ఇచ్చారు. సో బోత్ ఆర్ సేమ్ అండి. సో బోత్ ఆర్ కరెక్ట్ ఆన్సర్స్. కాబట్టి మైట్ అని చెప్పేసి పెట్టినటువంటి వరకు ఒక మార్క్ అయితే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అకార్డింగ్ టు ది మెమో వీఆర్ డాష్ ది మీటింగ్ ఎట్ నూన్ టుమారో. ఓకే, సో అకార్డింగ్ టు ది మెమో వీఆర్ హ్యావింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. సో వీఆర్ హ్యావింగ్ ది మీటింగ్ ఎట్ నూన్ టుమారో అనేది దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్. సో మనకి ఇక్కడ ఆల్రెడీ వీఆర్ అని చెప్పేసి ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా హ్యావింగ్ అనేటువంటి పదం అనేది వస్తుంది. కాబట్టి దీనికి రైట్ ఆన్సర్ వీఆర్ హ్యావింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత ఐ ఆమ్ సారీ ఐ కాంట్ హెల్ప్ యూ ఎట్ ది మూమెంట్ ఐ డాష్ డిన్నర్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఐ ఆమ్ సారీ ఐ కాంట్ హెల్ప్ యూ ఎట్ ది మూమెంట్ ఐ ఆమ్ కుకింగ్ డిన్నర్ అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ అండి. సో దీనికి సంబంధించి కూడా మనకి సేమ్ క్వశ్చన్ విత్ ఆన్సర్తో సహా మనకి గూగుల్లో అయితే ఇచ్చారు విత్ ప్రూఫ్. సేమ్ క్వశ్చన్ మనకి ఇక్కడ గూగుల్లో ఉందండి. సో ఐఎమ్ సారీ ఐ కాంట్ హెల్ప్ యూ ఎట్ ది మూమెంట్ ఐ డాష్ డిన్నర్ ఐఎమ్ కుకింగ్ డిన్నర్ అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ అండి. సో కాబట్టి ఇది పెట్టినటువంటి వరకు ఒక మార్క్ అయితే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఐ డాష్ 4 లాంగ్వేజెస్. ఓకే, సో ఐ స్పీక్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. స్పీక్స్ రాంగ్ ఆన్సర్. సో ఐ ఆమ్ స్పీకింగ్ అనేది కూడా రాంగ్ ఆన్సర్. ఐ తర్వాత యామ్ వస్తుందని చెప్పేసి మ్యాక్సిమం ఇది కానీ పెడతారు చాలామంది. బట్ ఐ స్పీక్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఐ స్పీక్ 4 లాంగ్వేజెస్ అనేది దీనికి సంబంధించిన కంప్లీట్ సెంటెన్స్. సో దీనికి సంబంధించినటువంటి ప్రూఫ్ మనకి గూగుల్లో డైరెక్ట్ క్వశ్చన్ అయితే ఉంది. ఐ డాష్ 4 లాంగ్వేజెస్ ఐ స్పీక్ అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అనమాట. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకి టోటల్ 4 క్వశ్చన్స్ వచ్చాయి. సో సింపుల్ క్వశ్చన్సే. సో కొంచెం మీకు ఇంగ్లీష్ గ్రామర్ మీద నాలెడ్జ్ ఉంటే ఈజీగా మీరు 4 క్వశ్చన్స్ తెచ్చుకోవచ్చు. తర్వాత ఇక్కడ 96th క్వశ్చన్ చూసుకున్నట్లయితే హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ఇన్వెంటెడ్ లేజర్స్ అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే థియోడోర్ మైమాన్ అనే అతను ఈ యొక్క లేజర్స్ని ఫస్ట్ కనిపెట్టడం జరిగిందండి. సో దీనికి సంబంధించి ప్రూఫ్ కూడా గూగుల్లో అయితే ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే థియోడోర్ మైమన్ 1940-49 మధ్య ఇన్వెన్షన్ చేసి దీనికి సంబంధించి ఈయన ఫస్ట్ టైం ఈ పర్టికులర్ లేజర్స్ని కనుక్కోవడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఫస్ట్ కనిపెట్టినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పేసి అడిగినా, లేకపోతే ఈ లేజర్ని కనిపెట్టినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పేసి అడిగినా కూడా థియోడోర్ మైమన్గా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అకార్డింగ్ టు ది ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ హౌ మెనీ నంబర్ ఆఫ్ ప్లాంట్ స్పీసీస్ ఫ్రమ్ ఇండియా ఆర్ లిస్టెడ్ యాజ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్. ఓకే, సో అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి ప్లాంట్ స్పీసీస్ ఏంటి, మొత్తం ఎన్ని నంబర్ ఆఫ్ ప్లాంట్ స్పీసీస్ ఉన్నాయని చెప్పేసి అడిగారు. డైరెక్ట్ ఐయుసిఎన్ రెడ్ లిస్ట్కి సంబంధించినటువంటి మనకి కంప్లీట్ లిస్ట్ అయితే మనకి గూగుల్లో ఉంది. సో దీనికి సంబంధించి ఆన్సర్ చూస్తే 132 ప్లాంట్ స్పీసీస్ అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్నటువంటి ఒక క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్గా చెప్పుకోవచ్చు అని చెప్పేసి ఇండియాలో మొత్తం 132 ప్లాంట్ స్పీసీస్ ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ ప్రకారం ఇక్కడ దీనికి సంబంధించి క్రిటికల్లీ ఎండేంజర్డ్ సిచ్యువేషన్లో ఉన్నాయని చెప్పేసి మనకి ఇక్కడైతే ఉందన్నమాట ఆ లిస్ట్లో. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ 132 ప్లాంట్ స్పీసీస్ అనేది రైట్ ఆన్సర్ అండి. సో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ కూడా మీరు గూగుల్ అయితే చూడొచ్చు. 132 ప్లాంట్ స్పీసీస్ మనకి క్రిటికల్లీ ఎండేంజర్డ్లో ఉన్నటువంటి స్పీసీస్గా చెప్పుకోవచ్చు, ఇండియాలో గుర్తించినటువంటి ప్లాంట్ స్పీసీస్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డిఫ్యూజన్ ఆఫ్ లైట్ ఇన్ అట్మాస్ఫియర్ టేక్స్ ప్లేస్ డ్యూ టు డస్ట్ పార్టికల్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. సో డస్ట్ పార్టికల్స్ అని చెప్పేసి మీరు కరెక్ట్గా ఆన్సర్ చేసి ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి. డిఫ్యూజన్ ఆఫ్ లైట్ ఇన్ అట్మాస్ఫియర్ టేక్స్ ప్లేస్ డ్యూ టు డస్ట్ పార్టికల్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సెఫాలజీ ఈజ్ ఏ
వాట్ స్టడీ అని చెప్పేసి అడుగుతున్నారు. సెఫాలజీ అనేది మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలక్షన్స్ గురించి అలాగే ఓటింగ్ గురించి ఒక స్టాటిస్టికల్ స్టడీ చేసేటువంటి ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్ అనుకోవచ్చు, లేదా ఆ పర్టికులర్ స్టడీ అనుకోవచ్చు. సో స్టడీగా చెప్పుకోవచ్చు అండి. సో చాలా సింపుల్ క్వశ్చన్. మనకి ఇక్కడ ఎబ్రివేషన్స్ లేదా ఈ పర్టికులర్ టర్మ్స్ నుంచి మనకి కొన్ని క్వశ్చన్స్లో ఖచ్చితంగా ఒక పర్టికులర్ బిట్స్లో ఒక క్వశ్చన్ అనేది ఖచ్చితంగా వస్తూ ఉంటుంది ఎగ్జామినేషన్స్లో. సో ఇవన్నీ కూడా స్టడీస్కి సంబంధించి ఎకాలజీ అంటే ఏంటి, సెఫాలజీ అంటే ఏంటి, ఎంటమాలజీ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీరు చదవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఒక బిట్ అయితే అలాంటి టర్మ్స్ నుంచి మనకి వస్తూ ఉంటుంది ఎగ్జామినేషన్స్లో. సో ఇప్పుడు సెఫాలజీ గురించి అడిగారు. ఇది ఎలక్షన్స్ అండ్ ఓటింగ్కి సంబంధించినటువంటి పర్టికులర్ ఆన్సర్ అనమాట. తర్వాత ఏ డివైజ్ డిజైన్ టు రీడ్ ఇన్ఫర్మేషన్ ఎన్కోడెడ్ ఇంటూ స్మాల్ ప్లాస్టిక్ కార్డ్ ఈజ్ అని చెప్పేసి అడిగారు. సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి బ్యాడ్జ్ రీడర్ అండి. సో ఏ డివైజ్ డిజైన్ టు రీడ్ ఇన్ఫర్మేషన్ ఎన్కోడెడ్ ఇంటూ ఏ స్మాల్ ప్లాస్టిక్ కార్డ్ ఈజ్ బ్యాడ్జ్ రీడర్ అండి. సో ఇక్కడ మనకి గూగుల్లో కూడా ఆన్సర్ అయితే ఉంది. బ్యాడ్జ్ రీడర్ ఏ డివైస్ డిజైన్ టు రీడ్ ఇన్ఫర్మేషన్ ఎన్కోడెడ్ ఇంటూ స్మాల్ ప్లాస్టిక్ కార్డ్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చారు. ఇట్ ఈస్ ఆఫెన్ పార్ట్ ఆఫ్ ఏ డేటా కలెక్షన్ సిస్టమ్ ఇన్ విచ్ ఈచ్ ఆపరేటర్ కెన్ బి ఐడెంటిఫైడ్ బై ది బ్యాడ్జ్ దే ప్రెజెంట్ టు ది మెషిన్ అని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చారు. సో బ్యాడ్జ్ రీడర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంప్యూటర్ లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి అడిగారు. సో ఇది ప్రోలాంగ్ అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ అండి. సో ఇక్కడ చాలామంది ఇక్కడ కోబాల్ అని కానీ లేదా ఫోర్ట్రాన్ కానీ పెట్టొచ్చు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రోలాంగ్ అనేది దీనికి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కంప్యూటర్ లాంగ్వేజ్కి సంబంధించి ప్రోలాంగ్ని యూజ్ చేస్తారు. సో ఇక్కడ మనకి గూగుల్లో కూడా డైరెక్ట్గా ఇక్కడైతే ఆన్సర్ ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రోలాంగ్. ద కంప్యూటర్ లాంగ్వేజెస్ మోస్ట్లీ యూజ్డ్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ప్రోలాంగ్, పైథాన్, జావా, లిస్ప్ అండ్ C++ని ఇక్కడ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం యూజ్ చేసేటువంటి లాంగ్వేజెస్లో ఇవన్నీ కూడా ఉంటాయండి. ఇందులో మనకి ప్రోలాంగ్ అనేది ఇచ్చాడు కాబట్టి ఆప్షన్స్లో. సో ప్రోలాంగ్ అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ వాజ్ ది ఫాదర్ ఆఫ్ పంచ్డ్ కార్డ్ ప్రాసెసింగ్ అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ వచ్చేసి హెర్మాన్ హోలెరిత్. ఓకే, హెర్మాన్ హోలెరిత్ అనే ఆయన ఈ పర్టికులర్ పంచ్డ్ కార్డ్కి సంబంధించిన ఈ పర్టికులర్ ప్రాసెసింగ్కి సంబంధించి ఇదైతే కనుక్కోవడం జరిగింది. పంచ్డ్ కార్డ్ ప్రాసెసింగ్ని కనిపెట్టినటువంటి వ్యక్తి హెర్మాన్ హోలెరిత్ రైట్ ఆన్సర్ అండి. సో గూగుల్లో కూడా ఉంది. సో హెర్మాన్ హోలెరిత్ ఈజ్ వైడ్లీ రిగార్డెడ్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఆటోమేటిక్ కంప్యూటేషన్. He chose the punched card as the basis for storing and processing information, and he built the first punched card tabulating and sorting machines as well as the first key punch, and he founded the company that was to become IBM అని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ లైట్ సెన్సిటివ్ డివైస్ దట్ కన్వర్ట్స్ డ్రాయింగ్, ప్రింటింగ్ డేటా అండ్ అదర్ ఇమేజెస్ ఇంటూ డిజిటల్ ఫామ్ ఈజ్ నోన్ యాజ్. సో దీన్ని స్కానర్ అంటారండి. సో స్కానర్ అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే లైట్ సెన్సిటివ్ డివైస్ వేటిని కన్వర్ట్ చేస్తుందంటే డ్రాయింగ్ని, ప్రింటెడ్ డేటా అండ్ అదర్ ఇమేజెస్ని మనకి ఇక్కడ డిజిటల్ ఫామ్లోనికి మార్చడం జరుగుతుంది. దాన్ని ఏమంటారు అంటే స్కానర్ అని చెప్పేసి అంటారు. తర్వాత ఇక్కడ మనకి చాలా సింపుల్ క్వశ్చన్ అడిగారు. సో తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం లోక్సభ సీట్స్ ఎన్ని అని చెప్పేసి అడిగారు. సో 17 అనేది దీనికి సంబంధించి రైట్ ఆన్సర్. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ది మెంబర్ అన్నారండి. ఈజ్ నాట్ ది మెంబర్ ఆఫ్ శ్రీకృష్ణ కమిటీ అని చెప్పేసి ఇచ్చారు. సో శ్రీకృష్ణ కమిటీలో లేనటువంటి మెంబర్ ఎవరు అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రణబీర్ సింగ్, వినోద్ దుగ్గల్ అలాగే అబూ సలేహ్ షరీఫ్ ఈ ముగ్గురు కూడా మనకి ఇక్కడ శ్రీకృష్ణ కమిటీలో ఉన్నారు. సో అమర్జిత్ కౌర్ అనే ఆయన ఈ శ్రీకృష్ణ కమిటీలో లేనటువంటి వ్యక్తి అనమాట. సో అది రైట్ ఆన్సర్. సో శ్రీకృష్ణ కమిటీలో ఉన్నటువంటి అసలు మెంబర్స్ ఎవరనేది చూసుకున్నట్లయితే వినోద్ దుగ్గల్, రవీందర్ కౌర్ అలాగే అబూ సలేహ్ షరీఫ్, రణబీర్ సింగ్ ఈ నలుగురు మనకి ఇక్కడ ఈ పర్టికులర్ శ్రీకృష్ణ కమిటీలో ఉన్నటువంటి మెంబర్స్ అండి. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఈ నలుగురులో ఎవరు ముగ్గురు ఉన్నారు. సో మిగిలినటువంటి వ్యక్తి పేరు ఇక్కడ లేదు కాబట్టి అమర్జిత్ కౌర్ అనేటువంటి ఆయన ఆ పర్టికులర్ కమిటీలో లేరు కాబట్టి సో ఇదే మనకి రైట్ ఆన్సర్ అనమాట. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి అడిగారు. సో ఇది మనకి తెలంగాణ జాగ్రఫీ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్. సో డోలిగొట్ట. ఓకే, డోలిగొట్ట అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ అండి. సో కరెక్ట్ ఆన్సర్ ఇది పెట్టినటువంటి వారికి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే ఒక మార్క్ అయితే వస్తుంది. తర్వాత ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా. ఓకే, సో ఏరియా పరంగా తెలంగాణ రాష్ట్రంలో లార్జెస్ట్ డిస్ట్రిక్ట్. ఓకే, సో లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ ఏది అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం అనేది ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ ప్రకారం చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అండి. బట్ గూగుల్లో కనుక చూసుకున్నట్లయితే మనకి యాక్చువల్గా మనకి సీక్వెన్స్లో వచ్చేది ఫస్ట్ నల్గొండ వస్తుంది, ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం వస్తుందండి. సో ఇక్కడ మనకి ఆప్షన్స్లో నల్గొండ లేదు కాబట్టి సో భద్రాద్రి కొత్తగూడెం అనేది ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారం సో ఇదే మనకి లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ అనమాట. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి
ఇక్కడ కొన్ని నంబర్ సిరీస్లో అయితే అడిగారండి. సో ఐడెంటిఫై ది నెక్స్ట్ నంబర్ ఇన్ ద సీక్వెన్స్ ఆఫ్ అని చెప్పేసి ఇక్కడ మనకి రీజనింగ్కి సంబంధించి క్వశ్చన్ అయితే అడిగారు. ఇక్కడ చూసినట్లయితే 343, 345, 349 అండ్ 357 అని చెప్పేసి ఇచ్చారు. నెక్స్ట్ నెంబర్ ఏంటనేది కనుక్కోమన్నారు. ఇక్కడ 343కి మీరు +2 యాడ్ చేసినట్లయితే 345 వస్తుంది. 345కి మీరు +4 యాడ్ చేసినట్లయితే 349 వస్తుంది. 349కి మీరు +8 యాడ్ చేసినట్లయితే 357 వస్తుంది. 357కి మనకి ఇక్కడ మళ్ళీ మనం డబల్ చేసుకోవాలి, +16 యాడ్ చేయాలి. +16 యాడ్ చేస్తే సో మనకి ఇక్కడ 373 అనేది వస్తుందన్నమాట. సో 373 మనకి రైట్ ఆన్సర్. తర్వాత 3, 28, 4, 65, 5, 126, 6 డాష్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇది ఏం లేదు, క్యూబ్స్ అనమాట. 3 క్యూబ్ ఎంత అండి 27, 27కి +1 యాడ్ చేస్తే 28 వస్తుంది. 4 క్యూబ్ ఎంత అండి 64 అండి. 64కి +1 యాడ్ చేస్తే మనకి 65 వస్తుంది. 5 క్యూబ్ వచ్చేసి 125, 125కి మనకి ఇక్కడ +1 యాడ్ చేస్తే 126 వస్తుంది. 6 క్యూబ్ ఎంత అండి 216. సో 216కి +1 యాడ్ చేస్తే 217 వస్తుంది. సో 217 అనేది రైట్ ఆన్సర్ అండి. తర్వాత ఈ క్వశ్చన్కి నాకు కూడా ఇదైతే ఆన్సర్ తెలియలేదు. సో మీకు తెలిస్తే 84కి సంబంధించి ఆన్సర్ ఏంటనేది కింద కామెంట్ చేయండి. తర్వాత ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే పార్ట్ బిలో మనకి రాము బారోడ్ 5,000 ఫ్రమ్ కృష్ణ విత్ సింపుల్ ఇంట్రెస్ట్. ఆఫ్టర్ 2 years కృష్ణ గాట్ ₹1,000 మోర్ దాన్ వాట్ హీ హ్యాడ్ గివెన్ టు రాము. సో వాట్ వాజ్ ద పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం అని చెప్పేసి అడిగారు. సో సింపుల్ క్వశ్చనే. సో దీనికి సంబంధించి మీకు ఎస్ఐ అండ్ సిఐకి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ ఫార్ములాస్ తెలిస్తే మీరు సింపుల్గా ముఖ్యంగా ఈ సింపుల్ ఇంట్రెస్ట్ గురించి అడిగాడు కాబట్టి సో ఎస్ఐకి సంబంధించిన ఫార్ములాస్ చేస్తే మీకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో పార్ట్ బి నుంచి మనకి మొత్తంగా 20 క్వశ్చన్లు అయితే రావడం జరిగింది. సో ఇందులో మనకి రీజనింగ్ ఫ్యూ క్వశ్చన్స్, ఇంగ్లీష్ 4 క్వశ్చన్లు, మిగిలినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా జనరల్ స్టడీస్ నుంచి వచ్చాయన్నమాట. ఓకే, సో మిగిలినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో 80 క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మనకి కోర్ సబ్జెక్ట్స్కి సంబంధించిన ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వచ్చాయి. సో వీటికి సంబంధించి నాకైతే ఆన్సర్స్ తెలియదండి. సో మిగిలినటువంటి వాటికి తెలుసు, అందుకే thumbnail లో కూడా అవే పెట్టాను. ఓకే, సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.